నుంచి చిటియాలకి వెళ్తున్న ఘాట్లో రైట్ సైడ్ ఉంటుందండి. ఇది ఓం శ్రీ సిద్ధేశ్వర స్వామి కోనపు దారి అని ఉంటుంది. దానిలోకి వెళ్ళి కొంచెం సొంత ఉంటుందండి. ఆ సొంత నుండి లోపలికి పోతే ఇక్కడ నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ నడిస్తే నా పేరు హర్షవర్ధన్. మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము రాపూరు వాటర్ ఫాల్స్కి. ఇదే వెళ్ళే దారి చూడండి ఫ్రెండ్స్. పరిచయం చేస్తాను. ఇతను మా ఫ్రెండ్ సమీరు. అలాగే కెమెరామ్యాన్ కానీ పరిచయం చేస్తాను. ఇతని పేరు జఫీరు. ఇతనే కెమెరామ్యాన్. కనపడట్లేదు ఎండబడి. రండి ఫ్రెండ్స్, సరదాగా అప్పుడప్పుడు బయట బీచ్ కానీ ఈ ఊరికి వస్తుంటాడు ఫ్రెండ్స్. వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తుంటాడు. రావాలి తప్పకుండా. ఇతను వస్తున్నాడు. ఇతనే ఘాట్ జిల్లా మా ఫ్రెండ్ బ్యూటీ. అది చందు మన్నేపల్లి. చూసారా, వీడికన్నీ ఎక్కువే. చెప్పకముందే అన్నీ చేసేసాడు. ఇంకా రావాలి. మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పరిచయం చేసుకున్నాం. వాళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. ఇతను పండి చూడండి ఫ్రెండ్స్. వీళ్ళు ముగ్గురు మా ఫ్రెండ్సే. చిన్నగా ఉండేది కైమన్న, పెద్దగా ఉండేది గాలినాయుడు, మధ్యలో మట్టంగా ఉండేది చంద్ర. చంద్ర ఇతను ఎదవ వీడు, కానీ మంచోడే. వీడు గొడిసెత్తాడండి. గుడిసెట్టేదవా. ఇతను మంచి మందల ఫ్రెండ్స్. కైమన్న మోస్ట్ స్టైల్. ఇతను మా ఫ్రెండ్ కైమన్న. మాకంటే పెద్దోడు, కానీ మాలో కలిసిపోయాడు. అందరు మంచోళ్ళే. ఇంకా చాలా దూరం ఉంది. మా అమ్మ నన్ను ఏడిపించేస్తారండి. మా ఫ్రెండ్ చంద్ర. అసలు ఈ దారో కాదో తెలియదు ఫ్రెండ్స్ మాకు, కానీ వెళ్తున్నాము ఫ్రెండ్స్. వెళ్ళే కొద్దీ రాళ్ళు సైజు కానీ పెరుగుతుంది ఫ్రెండ్స్. బహుశా మేము అక్కడికి చేరుకున్నాక చూస్తాం. ఏదైనా చెడమింగాలంటే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే అడవి లాగుంది ఇది. ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇటు నుంచి దారి ఎటు వెళ్ళాలో తెలియదు మాకు కూడా. ఇటు ఉందనుకుంటా. ఇటు చూస్తే 2 దారులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు దారి లేదు, ఇటే రావాలి. ఇటే రండి ఫ్రెండ్స్, ఇటు దారి ఉంది, రండి. చూడండి ఫ్రెండ్స్, అంత భయంకరంగా ఉందో. మేము ఇదే ఫస్ట్ టైం రావడం. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్కి పాము కనపడింది అని యాక్ట్ చేశాడు, కానీ కనపడలేదు. కనపడి ఈ పాటి కూడా ప్యాంట్ తడిచిపోయేది. అందుకెందుకు ముందుకు రాలేదు. ఇరాయి చూపి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ కనిపిస్తున్నాయి. మళ్ళీ మనం మామూలు దారిలోకి ఎంటర్ అయిపోయాము. అడవిలో నుంచి ఇలా నదిని పట్టుకొని వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తాయి. నీళ్ళు లేకపోతే మనం వచ్చింది ఇదే దారి ఫ్రెండ్స్. కాకపోతే వాటర్ ఉన్నాయి కాబట్టి ఇదంతా తిరుక్కొని వచ్చాము. ఇదంతా ఒకటే దారి. ఇదో మా ఫ్రెండ్ ఇటు దాటలేం కాబట్టి ఇటు అని చెప్పాడు. చెప్పాను కదా ఇందాక పెద్దోడని. అతనే మా వెంకటేష్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో చూస్తున్నారు కదా. మహాకారుణ్యం. చూడండి ఫ్రెండ్స్, గాలి ఎంత భయంకరంగా వీస్తుందో. ఫ్రెండ్స్, మీరు దారి తప్పిపోయారా, లేకపోతే దారి తెలియకపోతే క్లాత్ కట్టింది మన దారి తెలుసుకోవడానికి. ఇది రెడ్డే అది. ఎందుకంటే చెట్లకు గానీ ఉన్నాయి చూడండి. చాలాసేపు నుంచి నడుస్తున్నాం ఫ్రెండ్స్. ఆయాసంగా ఉంది. కొంతసేపు వాటర్ తీసుకున్నాం.
ఆ చెట్టు పైన చేయండి బ్రో. ఆ చెట్టు 1 2 విన్నారా ఫ్రెండ్స్? ఇప్పుడే సౌండ్ వినిపిస్తుంది, అదే జలపాతం సౌండ్ అనుకుంటా. రండి చూద్దాం, దగ్గరికి వచ్చేసాం. ఇదండి ఫ్రెండ్స్, ఇదో ఈ కోణంలో జలపాతం చాలా లోతైంది. దయచేసి ఈత రాని వాళ్ళు, చిన్నపిల్లలు మరియు ఇక్కడంతా రాసి ఉంది, అందుకని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. రాయి ఎంత పెద్దగా ఉందో, వాటర్ ఫాల్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత డేంజర్ ఇక్కడ. రాండి జాగ్రత్త జఫీర్, అంత చేయొద్దు బ్యూటీ. రండి దాన్ని పట్టుకోరండి ఫ్రెండ్స్. జలపాతం కనపడిపోతుంది ఇక్కడ నుంచి, క్లారిటీగా లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టూరిస్ట్ స్పాట్కి వచ్చినప్పుడు కానీ ఇక్కడ చెత్త చెదారం ఎలా చేస్తారో, దీనివల్ల వాటర్ కూడా బ్లాక్ అయిపోయాయి అనమాట. ఇలాంటివి చేయొద్దు. ఇదే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే ఎంత లోతులో చాలా స్లిప్పరీగా ఉన్నాయి. వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. చూడండి, ఇదో వాటర్ ఫ్లో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. బెస్ట్ టైం టు విజిట్ ఇదే అండి, వర్షాలు పడినప్పుడు రావాలి. ఇప్పుడు చూస్తున్నాడు, ఇదో చూడండి, ఈ లాస్ట్ వెయిట్ ఈజ్ ఓవర్. చూడండి అందమైన జలపాతాన్ని, ఎంత అద్భుతంగా ఉందో. ఆహ్లాదకరమైన ఒక వాతావరణము, ఊర్లో మంచి టూరిస్ట్ స్పాట్ ఫ్రెండ్. చూడండి, నేను ఇప్పుడు మీ వ్యూలోకి వచ్చి డిస్టర్బ్ చేసుకోవట్లేదు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పెట్టి గేమ్ మళ్ళీ వచ్చింది కదా. ఫ్రెండ్స్, ఇప్పుడే వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్నాము, చాలా అద్భుతంగా ఉంది, వేడిగా ఉంది. చూడండి